వెల్కమ్ టు ధాత్రి. ఒక కొత్త థాట్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. అలాంటి ఒక కొత్త థాట్‌తో మనం తాగే వాటర్‌ని మెడిసిన్‌లా మార్చి క్రానిక్ డిసీజెస్‌లో దాన్ని వాడుతున్నారు. ఆ డిసీజెస్‌తో బాధపడే వారందరికీ గూడా డిసీజెస్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని దూరం చేస్తున్నారు కోటేశ్వరరావు గారు. సో, ధాత్రి టీవీలో మనతో ఉన్నారు కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, వెల్కమ్ టు ధాత్రి. నమస్తే సార్. మీకు కూడా మీ దాత్రి టీవీకి, మీ దాత్రి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అయితే ఫస్ట్ టైం నిజంగా నేను వాటర్‌తో క్రానిక్ డిసీజెస్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని మీరు దూరం చేస్తున్నారు విని చాలా ఆశ్చర్యపోయాను. అసలు వాటర్‌ని ఎలా మెడిసిన్‌లా మారుస్తున్నారు? అసలు ఫస్ట్ ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? అంటే ఇక్కడ వాటర్‌నే మెడిసిన్‌గా తయారు చేస్తున్నారు అది అనేది అదేం పెద్ద వింత కాదు. వాటర్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. ఒక జీవాధారం. హ్మ్. పంచభూతాలలో ఒకటైనటువంటి ఈ నీరు, ఆ నీరు లేకపోతే అసలు జీవమే లేదు. ఒక పక్షి లేదు, ఒక వృక్షం లేదు, లేకపోతే ఒక జంతువు లేదు, మనుషులు ఎవరూ లేవు. అసలు ఈ భూమి మీద జీవం అనేదే లేదు. జీవాధారం అనేది వాటర్. వాటర్ ఒక జీవాధారమే అయినప్పుడు దాన్ని ఒక మంచి నీళ్ళు దాన్ని మనకి ప్రకృతిలో ఈజీగా దొరకడం వల్ల కూడా దాని మీద ఒక రకమైనటువంటి ఒక చిన్న చూపు, ఓకే. కాస్ట్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ దొరకడము అనేది కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదేదో మెడిసిన్గా తయారు చేసినారు అంటే ఇక్కడ వాటర్కి ఇస్తున్న వాల్యూని, మెడిసిన్కి ఇస్తున్న వాల్యూని వాటర్కి ఇవ్వట్లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకో, అసలు జీవానికి ఆధారమైనటువంటి వాటర్కి ఉన్న గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నాం. అది మన ప్రపంచాన్ని గుర్తించలేకపోవడానికి అజ్ఞానం అని నేను అనలేను, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మెడిసిన్ అనేది చాలా చిన్న విషయం. ఒక ఏదైనా ఒక రోగానికి ఒక విషయానికి మాత్రమే పనిచేసేది. కానీ వాటర్ అనేది జీవాధారం, అనంతం. అది లేకుండా జీవాన్ని ఊహించుకోలేము అసలు. ఇట్ ఈస్ ట్రూ, ఇదే నిజం కూడా. నేను దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేసినాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇది ఈజీగా యాక్సెసబిలిటీ ఉంటుంది. దానికి పేదోడు ధనికుడు లేకపోతే ఏజ్ ఫ్యాక్టరు లేకపోతే ఇవన్నీ ఏమి ఉండవు. అందరికీ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఉంటుంది. అది లేకుంటే అసలు బతకడానికి దానికి అవకాశమే లేదు. దాంట్లోనే కలిపి మనం ఏదో చిన్న మార్పులు చేసేసుకుంటే డిసీజ్ ఫ్రీగా ఎలా ఉండొచ్చు, ఎలాంటి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ క్రానిక్ డిసీజెస్ ఉండే, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. వైరల్, యాంటీవైరల్, వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గాన్కి సంబంధించి క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. కమ్యూనల్, నాన్ కమ్యూనల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. సీజనల్, నాన్ సీజనల్, రకరకాల డిసీజెస్ ఉన్నాయి. అన్నిటికీ ఒకటే సింగిల్ పరిష్కారం అయినప్పుడు ఈ మెడికల్ సిస్టంలో ఒకదానికి దగ్గు వచ్చిందంటే ఒక రకమైన టాబ్లెట్, లేకపోతే ఏదో మోషన్ ప్రాబ్లం వచ్చింది, డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లం వచ్చింది, దానికి ఒక రకమైన మెడిసిన్, లేకపోతే బీపీ ఉంది దానికి ఒక రకమైన మెడిసిన్, షుగర్ ఉంది షుగర్కి ఒక రకమైన మెడిసిన్. ఇట్లా రకరకాలుగా మనం ఎన్నిటిని ఎలా తీసుకొని వెళ్ళిపోతాం. అట్లాంటి అన్నిటికీ ఒక రకమైనటువంటి సింగిల్ పాయింట్ సొల్యూషన్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్. వీటన్నిటికీ ఇంకో అవసరం కూడా ఏంటంటే నా అవసరం కూడా. మా కుటుంబంలో మా ఫ్యామిలీలోనే మా మేనల్లుడికి మస్కులర్ డిస్ట్రఫీ, ఒక జెనెటిక్ డిసీజ్. మళ్ళీ నేను అనుకోకుండా మేనరికం చేసుకోవాల్సి వచ్చింది, తప్పని పరిస్థితి వచ్చింది. మా అక్కయ్య చనిపోతూ ప్రామిస్ చేయించుకునేదాన్ని. అప్పుడు మళ్ళీ నేను మ్యారేజ్ చేసుకుంటే క్యారీ అయ్యేలాగా ఉంది. అసలు దీనికి పరిష్కారం లేకుండా ఉంటే ఎట్లా, ముందు ప్రివెంట్ ఏమైనా ఉంటుందా, అట్లా ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకోవచ్చా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయింది. అక్కడ బేసిక్గా ఏముంది, నా అవసరం. ఓకే. సో మీ పరిస్థితులే, అంటే మీకు కలిగిన పరిస్థితుల్లోంచే అసలు దీన్ని చేయాలి, అసలు వాటర్ని వాడాలి అనేది వచ్చింది. అంటే ఏ ప్రయత్నాలు చేశారు? ప్రయత్నాలు చేసిన తర్వాత దీనివైపు ఎప్పుడు అడుగులేశారు? అంటే 1990 నుంచే నాకు దీని మీద ఏదో చేయాలి, నా సొంత అవసరం అది. అప్పటి వరకు ఇదంతా ఏదో చేయాలనే థాట్ అనేది ఎప్పుడు లేదు. స్టార్ట్ అయినప్పుడు అన్ని ఆలోచనలతో మనం ఏం స్టార్ట్ చేయము జ్ఞానంతో. స్టార్టింగ్ ఇది ఒక రకమైనటువంటి నాకున్న సమస్య ఏంటంటే జన్యు సంబంధమైనటువంటి సమస్య, జెనెటిక్ ఇష్యూస్ అంతా. వీటికి పరిష్కారం కావాలంటే చాలా లోతైంది. ఒక జన్యువును, డిఎన్ఏని, ఆర్ఎన్ఏని, వీటన్నిటిని ఒక కణాన్ని అర్థం చేసుకునే దాన్ని ప్రపంచంలో ఎక్కడ కూడా అప్పటికి అందుబాటులో కూడా అందుబాటులో కూడా లేదు. టెక్నాలజీ అందుబాటులో లేదు, సైన్స్ అందుబాటులో లేదు. ఒకవేళ అది ఎక్కడో ఒక దగ్గర కొంతమందికి విజ్ఞానం ఉన్న వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు. ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్, హాస్పిటల్స్, ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. దాని మీద ఒక రకంగా ఎలా చేయొచ్చు ఏందనేది తెలుసుకుంటూ పోతున్నప్పుడు దాంట్లో ఉండే డ్రాబ్యాక్స్ అన్ని
1990 నుంచి 2000 వరకు స్టెమ్ సెల్స్ గురించి, అంటే మూలకణాలు అని ఇప్పుడు మనం వింటుంటాం అవును, స్టెమ్ ఇప్పుడు. సెల్స్ అని. స్టార్టింగ్లోనే స్టెమ్ సెల్ గురించి ఎక్కువ స్టడీ చేయడం, ఇదంతా స్టార్ట్ చేయడం వల్ల దాన్ని అర్థం చేసుకోవడం, అక్కడ లోతుగా వెళ్ళడానికి చేసిన ప్రయత్నం, చాలామందిని ప్రొఫెసర్స్ అప్పుడు చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఇక్కడ మన హైదరాబాద్లో జెనెటిక్ ఇన్స్టిట్యూట్ అని లాల్ బంగ్లా, అమీర్పేటలో లాల్ బంగ్లా బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు, పిపి రెడ్డి గారని, జ్యోతి మేడం అని, సుజాత మేడం వాళ్ళని. ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి నాకు వచ్చిన డౌట్స్ అన్నీ వాళ్ళని అడుగుతూ ఉండేవాడిని. ఇంకా నాకు అక్కడ వాళ్ళు తప్ప నాకు వేరే తెలిసింది కాదు. లేదు అప్పుడప్పుడు ఈనాడు మ్యాగజైన్లో ఈ కొన్ని సైంటిఫిక్ ఇష్యూస్ అన్నీ రాస్తూ ఉండేవాళ్ళు, కొన్ని సక్సెస్ స్టోరీలు రాస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడైనా ఈ జన్యుకు సంబంధించినటువంటి మ్యాటర్ వచ్చిందంటే అవన్నీ దగ్గర పెట్టుకోవడము, వాటిని అర్థం చేసుకోవడం, చదవటం. ఎందుకంటే అప్పట్లో ఈ ఇంటర్నెట్లు ఇవన్నీ సమాచారం ఉండేది కాదు. కోటేశ్వర గారు, ఇప్పుడు ఈ వాటర్ ల్యాబ్ ద్వారా అసలు మీరు ఏ క్రానిక్ డిసీజెస్ ఉన్న వారికి ట్రీట్మెంట్ చేస్తారు? అసలు ఎలాంటి పొజిషన్లో వస్తారు మీ దగ్గరికి? వచ్చిన తర్వాత మీ ట్రీట్మెంట్తో ఏ విధంగా క్యూర్? ఇప్పుడు ప్రత్యేకించి మనం జబ్బుల రూపంలో మాట్లాడుకోవడానికి రకరకాల జబ్బులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రోమోజోమ్ 22 ఒకదాన్ని బేస్ చేసుకొని నియర్లీ 550 నుంచి 600 రకాల జబ్బులు ఉన్నాయి. ఇక్కడ మనం వెళ్ళాల్సింది, చర్చించుకోవాల్సింది జబ్బుల గురించి కాదు. ఇక్కడ జబ్బుల గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క జబ్బు గురించి ఒక కొన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ విశ్వం మీద నేను అర్థం చేసుకున్నది కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు, కెమిస్ట్రీలో 118 ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేసినాము ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సైన్స్ సొసైటీ. కొన్ని 105 మాత్రమే పీరియాడిక్ టేబుల్లో బంధించగలిగిన టేబుల్ డిజైన్ చేయగలిగినారు. ఆ తర్వాత కనిపెట్టిన ఇంకా పీరియాడిక్ టేబుల్ కాలేదు, కానీ మొత్తం కలిసి 118 ఎలిమెంట్లు ఉంటే అన్నీ కూడా 3 రూపాలలోనే ఉంటాయి. సైన్స్ని పెద్ద పెద్ద పుస్తకాలు చదివి యూనివర్సిటీలకు వెళ్ళి, లేకపోతే కాలేజీలకు వెళ్ళో, ఇంకా ఎక్కడికో వెళ్ళి, లేకపోతే ప్రొఫెసర్ దగ్గరికి జాయిన్ అయ్యి పిహెచ్డీలు చేసేంత ఓపిక, పరిస్థితులు కానీ ఆ స్థాయి కానీ నాకు లేవు. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే నేనేం చేయాలి? సబ్జెక్టుని ఎంత సింప్లిఫైజ్గా మనం అర్థం చేసుకోగలుగుతాం అనేది నా పాయింట్. అవన్నీ చేసేంత ఓపిక, టైం కానీ ఇవన్నీ నాకు పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే నేనేదో నా అవసరానికి నేను పని చేసుకోవాలా, నేను బతకాలి. అది సంవత్సరాలు చదివి కాలేజీలకు వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకునే పరిస్థితులు నాకు లేవు. కానీ ఆ సబ్జెక్ట్ అంతా నేను అర్థం చేసుకోవాలంటే సింప్లిఫై చేసుకునే విధానం ఏంటంటే, అసలు ఎన్ని పదార్థాలు ఉన్నాయి, ఉన్నది ఉన్న లిమిటెడ్ ఉన్నాయి, ఎక్స్ వై జెడ్ అనుకుందాం, 118 అనుకుందాం. అవన్నీ ఎన్ని రూపాయలలో ఉన్నాయి? ఓన్లీ 3 రూపాయలలో మాత్రమే ఉన్నాయి. ఉంటే వాయు రూపంలోనూ ఉన్నాయి, లేకపోతే ద్రవ రూపంలోనూ ఉన్నాయి, లేకపోతే ఘన రూపంలోనూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎవరు చేసినా, ఏ సైంటిస్ట్ చేసినా, లేకపోతే కొన్ని పదార్థాలు కలిసిన పదార్థాలను విడదీయాలన్నా, లేకపోతే కొన్ని విడివిడిగా ఉన్న పదార్థాలను కలపాలన్నా ఈ 3 రూపాలలోకి మార్చుకోకుండా ఏ చర్య చేయలేరు. ఇట్ ఈస్ ద ఫండమెంటల్. కోటేశ్వర గారు, అసలు మీ అంటే ట్రీట్మెంట్ అసలు ఎలా ఉంటుంది? ఏ పద్ధతిలో చేస్తారు? అసలు ఏ విధంగా వాళ్ళని అంటే మీ దగ్గరకు అప్రోచ్ అయిన వాళ్ళని ఏ విధంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు? అంటే స్టేజెస్లా ఉంటుందా, లేకపోతే మెడిసిన్ అనేది ఎంత మోతాదులో ఇస్తారు? మనిషికి డిసీజ్కి మారుతుందా? అంటే ఇక్కడ ఒక ర్యాండమ్గా చేసుకొచ్చాను. ఇక్కడ ఇప్పుడు నా ప్రాజెక్ట్ అంతా ఏంటంటే పుల్లరిన్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్లరిన్ అంటే ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ పుల్లరిన్ అనేది ఒక క్రిస్టల్ కార్బన్. ఇది 60 ఆటం అణువులతో కలిసి మిళితమై ఉంటుంది. ఈ కార్బన్ గురించి, ఇది ఒక కార్బన్ అలోట్రోప్ మాత్రమే. కార్బన్లో ఒక రకమైన కార్బన్, అందులో క్రిస్టల్ కార్బన్. ఈ క్రిస్టల్ కార్బన్ అన్ని ఎందుకు అంటారంటే, అణువుల యొక్క నిర్మాణం అంతా కూడా ఒక క్రమబద్ధంగా ఉంటుంది. అట్లా ఉన్నదాన్ని మాత్రమే క్రిస్టల్ కార్బన్ అంటారు. అన్ని యూనిఫామ్లో ఉండేదాన్ని, యూనిఫామ్ లేకుండా ఉండేదాన్ని మాత్రం అమర్ఫస్ కార్బన్ అంటాం. ఇట్లా ఉండడం వల్ల ఈ యొక్క అణువుల నిర్మాణం ఒక స్పష్టంగా ఏర్పడడం వల్ల దీనికి ఒక చాలా క్యారెక్టర్స్ వచ్చినాయి. ఫిజికల్గా, కెమికల్గా, లేకపోతే థర్మల్గా, ఎలక్ట్రికల్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చినాయి దీనికి. ఎందుకంటే కార్బన్ అనేది మన కెమిస్ట్రీలో ఒక కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్. అన్ని పదార్థాలతోని, దాదాపుగా అన్ని పదార్థాలతో, 1-2 తప్ప అన్ని పదార్థాలతో కలిసి పనిచేసే తత్వం కార్బన్కి మాత్రమే ఉంది, మిగతా పదార్థాలకు లేదు. ఫస్ట్ అదొక రీజన్ దీన్ని నేను సెలెక్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్, నేను దీని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఒకటి కాకపోతే ఇంకొక పర్పస్లోకైనా ఉపయోగపడుతుంది నా శ్రమ అనేది ఒక పాయింట్. బేసిక్ నేను దీని మీద ఎక్కువ వెళ్ళడానికి. ఇంకోటి ఏంటంటే, దీనికి సింగిల్ పాయింట్ సొల్యూషన్ టు ఆల్ కైండ్ ఆఫ్ డిసీజెస్. అంటే
100 రకాల జబ్బులు ఉండొచ్చు, 1000 రకాల జబ్బులు ఉండొచ్చు. అన్ని రకాల జబ్బులకి ఒకటే పరిష్కారంగా వెళ్ళొచ్చు అనేది ఇక్కడ ఒక బ్యూటీ వచ్చింది నేను అర్థం చేసుకున్నప్పుడు దీని గురించి. ఈ పులరిన్ అనేది చాలామందికి తెలియకపోవడానికి కారణం ఏంటంటే లేట్గా 1987లో క్రోటో అనే అతను దీన్ని ఇన్వెంట్ చేసి దీని స్ట్రక్చర్ నిర్మాణం, అణువుల నిర్మాణం అంతా ఇలా ఉంటుందని చెప్పిండు. అతన్ని ప్రపంచం గుర్తించి నోబెల్ ప్రైజ్ ఇచ్చేటప్పటికి ఒక 10 years అయింది. 96లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఒక్కసారిగా నోబెల్ ప్రైజ్ వచ్చేసరికి ప్రపంచం అంతా దాని మీద దృష్టి కేంద్రీకృతమైంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ ఫోకస్ అంతా నోబెల్ ప్రైజ్ వచ్చిందంట ఇది అని ఫోకస్ అంతా పెట్టారు. ఆటోమేటిక్గా కార్బన్ మీద ఈ కెమికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరికీ, ఈ రంగాలలో ఉండే వాళ్ళకి, రకరకాలుగా ఉండే వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కళ్ళు దీన్ని ఇన్ని రకాలుగా వాడచ్చు, ఎలక్ట్రికల్ ఎలా వాడచ్చు, ఎలక్ట్రానిక్స్లో ఎలా వాడచ్చు, మెటల్స్లో కలిపినప్పుడు ఎలాంటి లక్షణాలు వస్తాయి, మెడికల్లో వాడినప్పుడు ఎలాంటి లక్షణాలు వస్తాయి, వీటన్నిటి గురించి ఉపయోగాలన్నిటిని గురించి బ్రీఫ్గా అర్థం చేసుకోగలిగినారు. కానీ ఫండమెంటల్గా వాటిని రకరకాల రూపాలలోకి మార్చి ఎక్స్పెరిమెంట్లన్నీ ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి. ఎందుకంటే 90s ఎండింగ్లో అంటే 96 తర్వాతనే దీని గురించి అందరికి తెలిసింది కాబట్టి 2000 సంవత్సరం నుంచి అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి దీని మీద ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఎలక్ట్రికల్లో దీన్ని వాడచ్చు, ఎలక్ట్రానిక్స్లో ఎలా వాడచ్చు, మెడిసిన్లో ఎలా వాడచ్చు, మెడిసిన్లో కూడా డిఫరెంట్ డిసీజెస్కి ఎలా దీన్ని వాడచ్చు, డిఫరెంట్ కాంపౌండ్స్తో ఇట్లా వాడినప్పుడు రకరకాల డిసీజులకి ఎలా పనిచేస్తుందని ఈ ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. నేను అట్లా వెళ్ళలేదు. అసలు ఈ పుల్లరిన్నే డైరెక్ట్ తయారు చేస్తే ఏంది, ఇది రిచెస్ట్ మెటీరియల్, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అసలు ఆ పుల్లరిన్ ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారన్నా కూడా పుల్లరిన్ లేకుండా మనం ఏం ఉపయోగించలేం కదా. ఇప్పుడు మన అంబుల పొదిలో ఒక అస్త్రం ఉంటే మనం ఎట్లయినా ఉపయోగిస్తాము. అసలు ఆ పుల్లరిన్నే లేకపోతే మనం ఇన్ని రకాల ఉపయోగాలు వాడలేం కదా అనేది నా కాన్సెప్ట్. స్టార్ట్ అయ్యి ఫస్ట్ పుల్లరిన్ని 2006లో మా గురువు గారు రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ ఫాదర్ బయోరిటీస్ మైన్స్ అంతా వాళ్ళ కంట్రోల్ ఉండే. అది ప్రపంచంలో 2 దిక్కులు మాత్రమే, 2 చోట్ల మాత్రమే అవైలబుల్ ఉంది, రష్యా అండ్ మంగంపేట బయోరిటీస్ మైన్స్లో. నాకున్నటువంటి మినరాజులో ఉన్న దీంతో అవగాహనతో ఆయన గురువు గారు రఘునాథ రెడ్డి గారని ఆయన ఈ పుల్లరిన్ అనేది ఇందులో ఉందంటున్నారు, ఇది నువ్వైతేనే కరెక్ట్, చాలా లోతుకి వెళ్తావు ఏ విషయాన్నైనా అని నా చేతిలో పెడితే ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది ఈ పుల్లరిన్ ప్రాజెక్టు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయితే ఇక వరుస పెట్టి ఒక్కొక్క రోజు టిల్ 2006 నుంచి స్టార్ట్ అయితే ఈ రోజు ఇక్కడికి మీ ముందు ఇట్లా నిలబడగలిగింది. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు పొలరన్ తోటి కలిపి ఈ వాటర్ని మార్చి అంటే తాగే విధంగా, ప్రతి ఒక్కరు తాగే విధంగా చేస్తున్నారు. సో ఇంత అంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ వాటర్ అందరికి అందుబాటులో ఉంటుందా, లేకపోతే మీ దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాల్సింది ఎవరైనా. ఇప్పుడు డిఫరెంట్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం నుంచి ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సారి వచ్చినప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, వాటన్నిటిని క్లియర్గా నేను తెలుసుకున్న తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ తీసుకొని వస్తారు. వాటిని చూసేసి నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. అది ఇచ్చినప్పుడు మొదటి తరగతి తీసుకెళ్తారు. తర్వాత ఏంది, వాళ్ళు రావాల్సిన పని లేకుండా కొరియర్ పంపించమంటే కొరియర్ ద్వారా వచ్చేసి వెళ్ళిపోతా ఉన్నాయి. అది అట్లాంటి వసతులను కూడా ఏర్పాటు చేసినాము. ఇప్పటి వరకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 14 నుంచి 15,000 మంది సస్టైన్ అయినారు. అబ్రాడ్ నుంచి ఒక 300 మంది ఉంటారు. ఇందులో ఇప్పటి వరకు నా ఆఫీస్ నుంచి డెడ్లీ పూర్ పీపుల్ ఉంటారు. ఎలా అంటే బిలో ప్రాపర్టీ లైన్లో ఉండి చాలా భయంకరమైనటువంటి డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. అట్లాంటివి ఒక 1000 ఫ్యామిలీల దాకా ప్రతి నెల మెడిసిన్ వాళ్ళకి నేను ఫ్రీగా ఇస్తున్నాను. అంటే వాళ్ళని నేనే సెలెక్ట్ చేసుకుంటాను. అట్లానే అందరికీ నేను ఫ్రీగా ఇవ్వను. ఆ పేషెంట్ని నేను డీల్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకున్న జబ్బు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని అంతా కూడా తెలుసుకుంటాను ముందు. తెలుసుకొని అది నా మైండ్లో నేను వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా కాస్ట్లీ మెడిసిన్ ఇది. అంటే 1 గ్రామ్ వచ్చేసి 1,50,000 ఉంటుంది. ఒకసారి మనం తయారు చేయాలని అంటే ఒక్కోసారి పేషెంట్కి ఇచ్చే డోసేజ్ని బట్టి కూడా కాస్ట్ మారిపోతుంటుంది. 15 రోజులకి 20 రోజులకి ఇవ్వాలంటేనే కొంచెం ఎక్కువ మోతాదు అవుతాయి. ఇవన్నీ భరాయించనేలు ఉంటాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా మధ్యస్థం ఉన్న వాళ్ళని, పూర్ పీపుల్ని, లేదా రిచ్ ఎవరు వచ్చినా కూడా అందరినీ యావరేజ్ చేసుకుంటూ మన దగ్గరకు వచ్చిన వ్యక్తి ఒక సస్టైన్ అవ్వాలి, ముందు డిసీజ్ నుంచి బయటికి రావాలి. ఇది అనేసి ఇందాక మీరు ఏదో మీకు ఫోన్లో ఇచ్చిన సందర్భం కూడా పూర్ పీపుల్ వాళ్ళు నా దగ్గరకు వచ్చడానికి కూడా ఆటోలో తీసుకొని వచ్చుకోవడానికి కూడా డబ్బులు లేని స్థితికి అయిపోయారు. ఎందుకంటే డిఫరెంట్ హాస్పిటల్లో తిరిగి డబ్బులన్నీ కాగొట్టుకొని
అసలు ఆరోగ్యం పోగొట్టుకొని నయం కాక చివరి దశలో మన కాడికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక కార్పొరేటర్ ద్వారా వచ్చినప్పుడు ఫ్రీ మెడిసిన్ ఇచ్చిన విత్ ఇన్ 1 month మళ్ళీ ఇవాళ ఒక 4 సైట్లో 5 సైట్లో చేసి మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చిండు. అసలు ఏదో ఒక అద్భుతం లాగుంది అనే పాయింట్లోకి అద్భుతమైన పాయింట్లోకి వచ్చి చెప్తా ఉన్నాయి. ఎవ్రీ రిజల్ట్ అట్లనే ఉంటుంది. ఇక్కడ ఈ డిసీజ్ ఎక్కువ నా దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరూ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఎవరైతే నయం చేసుకుంటారో ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళకి వాళ్ళకి ప్రాబ్లం రాగానే వాళ్ళందరూ ఎక్కడ తారసపడతారంటే టెస్టుల కాడికి పోయినప్పుడు, మళ్ళీ హాస్పిటల్కి చెకింగ్లకు పోయినప్పుడు, లేకపోతే ఇంకొకరి ద్వారా ఏదో తెలిసినప్పుడు ఇవన్నీ వద్ద సార్ దగ్గరికి వెళ్ళండి అని రిఫర్ చేసుకుంటారు. ఇట్లా విపరీతంగా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏదంటే రామకృష్ణ మిషన్ ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ రామకృష్ణ మిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది సస్టైన్ అయినారు తెలియకుండానే. వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్స్ నడుస్తాయట మంత్లీకి ఏదో. వాళ్ళందరూ ఆ మీటింగ్లలో చెప్పుకుంటారు. నా నెంబరు డిస్ప్లే చేస్తారంట, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు అక్కడికి వెళ్ళండి, మంచి చెడ్డ అన్నీ సవరించుకుంటున్నాడు, ఒక సోషల్ యాక్టివిటీలో ఉన్నాడు సారు అది అని చెప్పి చెప్తా ఉంటే ఆ రెఫరెన్స్లతో వస్తూ ఉంటాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అఫీషియల్గా చెప్పలేరు, ప్రోటోకాల్ ఒప్పుకోదు. వాళ్ళు అక్కడ హాస్పిటల్స్ ఇప్పుడు డిఫరెంట్ హాస్పిటల్ పేర్లన్నీ చెప్తే అది ఇబ్బంది అవుతుందేమో. కార్పొరేట్ ఈ హైదరాబాద్ అనేది హబ్బు, ఈ హెల్త్ హబ్ అంటున్నారు కదా, ఒక టూరిజం హబ్ అంటున్నారు. దాదాపు అన్ని హాస్పిటల్లో ఉండే డాక్టర్లు అక్కడ కానివ్వండి వాళ్ళే పేషెంట్లకి రిఫర్ చేసేసి మీరు అక్కడికి వెళ్ళండి రా బాబు పరిష్కారం అయిపోతుంది అంటే ఇవాళ ఆ గుర్తింపుని ఒక సజెషన్ని దాన్ని మనం అప్రిషియేట్ చేయగలసింది. ఎందుకంటే పరిష్కరించబడాలి సమస్య, అక్కడ వాళ్ళ దగ్గర చేయడానికి లేదు. అది కాకపోయినా కూడా రకరకాలటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కార్పొరేట్ అయినప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్లు ఒప్పుకోవు, వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటారు. ఇంకా ఆడ నుంచి చేయడానికి వీలు పడని ఉన్నప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లా సజెస్ట్ చేసి ఇప్పుడు ఎక్కువ అంతా వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు. డాక్టర్లే ఇది ఇక్కడ కాదు మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మా నోటీస్లో ఉంది, మేము అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవన్నీ ఏంటంటే సార్ మళ్ళీ ఏమవుతుందంటే మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మన దగ్గర చెకింగ్ డయాగ్నోసిస్ చేసేదంతా ఉండదు. అది ఎనీ డిసీజ్, అది వైరలా నాన్ వైరలా, లేకపోతే క్రానికలా నాన్ క్రానికలా, లేకపోతే ఆర్గాన్కి సంబంధించిందా, లేకపోతే క్యాన్సరా నాన్ క్యాన్సరా, ఇవన్నీ ఏ డిసీజ్ అయినా మళ్ళీ చెకింగ్ పోయినప్పుడు హాస్పిటల్కే పోతున్నారు. అర్థమైందండి, అక్కడ రికగ్నైజ్ అవుతుంది వాళ్ళకి. అదే హౌ టు పాసిబుల్ అసలు ఎక్కడా కూడా మెడిసిన్ లేని అంటే జెనెటిక్ డిసీజెస్ కానివ్వండి, లివర్ సిరోసిస్, లంగ్స్ ఫైబ్రోసిస్, క్యాన్సర్, డిఫరెంట్ క్యాన్సర్స్, అసలు బ్రెయిన్కి సంబంధించినటువంటి ఆల్ కైండ్ ఆఫ్ డిసీజెస్. కొంతమంది పార్కిన్సన్ వస్తారు, కొంతమంది ఫిట్స్తో వస్తారు, కొంతమంది పెరాలసిస్ అయ్యి వస్తారు, కొంతమంది బ్రెయిన్కి సంబంధించి స్ట్రోక్ అయిన వాళ్ళు వస్తారు, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అని డ్యామేజ్ అయ్యి వస్తారు. రకరకాల ప్రాబ్లమ్స్ అండి. అసలు ప్రాబ్లం ఏదన్నా ఉండనియండి, చూసినప్పుడు వాళ్ళు డయాగ్నోసిస్ రిపోర్ట్స్తో క్లియర్గా రమ్మని చెప్తాను నేను. లేదా అట్లా రాని వాళ్ళకి నేను ఏం చెప్తానంటే వాళ్ళు ఏదైతే సిమ్టమ్స్ చెప్తారు నాకు అర్థమైపోతుంది, ఎందుకు ఆ సమస్య పలానా దగ్గర కనెక్షన్ ఉంటుంది అనేది అర్థమయ్యి ఒక థాట్ వచ్చినప్పుడు మీరు ఆ పరీక్ష చేసుకొని రాండి అని చెప్పేసి వాళ్ళకి సజెషన్ ఇచ్చినప్పుడు ఆ డయాగ్నోసిస్ చేయించుకొని వస్తారు. నేను ఇక్కడ ఏదైతే చెప్తానో అక్కడ అదే డయాగ్నోసిస్ అవుతుంది. అట్లా చాలామంది పేషెంట్లు మీరు ఎట్లా ప్రెడిక్ట్ చేస్తారు, మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే అది ఎందుకో తెలియకుండానే బాడీ మీద అటానమీ మీద వచ్చిన సమస్య. ఇట్లా రిజల్ట్స్ అట్లనే వస్తున్నాయి. ఏదో జరుగుతూ ఉంది సార్. ఏంటంటే ఒక ఏదైనా కానీ సమాజానికి ఒక హితం జరుగుతూ ఉంది. ఒక్కోసారి అనిపిస్తుంది దేవుడు ఎందుకో ఏదో ఒక తెలియని శక్తి నాతో ఇదంతా చేపిస్తుంది, నేను కాదన్నా అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర వచ్చే పేషెంట్ ఏ సమస్యతో వస్తాడో కూడా నాకు సంబంధం లేదు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ థాట్ ప్రాసెస్లో వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా ఏ రూట్లో అప్లై చేసేదానికి ఏ పద్ధతులు అప్లై చేయాలి, ఎంత డోసేజ్ ఇవ్వాలా, ఏమేమి కలిపి ఇవ్వాలా, అది అన్నీ కలిపి మళ్ళీ 4-5 రకాలే ఉంటాయి. ఈ 4-5 రకాలనే తిప్పాలి నేను, కాంబినేషన్స్ అన్నిటి కలిపి ఏ జబ్బుకైనా సొల్యూషన్ ఈ 4-5 వీటిలోనే ఇమిడింపజేసినాం కాబట్టి ఇంకా కష్టం అనిపించట్లే. ఇక రోజుకి ఈ పేషెంట్లు ఇచ్చే రిజల్ట్స్ అది ఒక నాకు ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది. ఇంకోటి నేను నా పర్సనల్ లైఫ్ అంతా ఏం లేకుండా పోయింది. ఇప్పుడు ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు ఇదే పని ఉంటుంది.
ఎందుకో ఇందుకే సెలెక్ట్ చేసుకున్నాడేమో, ఐ డోంట్ నో. మన ఓపిక ఉన్నంత వరకు చేయటమే. ఓకే కోటేశ్వరరావు గారు, ఆ ప్రయత్నాలన్నీ ఫలించాలి, ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులోకి రావాలి. అందుబాటులోకి వస్తుంది. కాకపోతే టైం పట్టచ్చు, కొంచెం టైం పట్టినా కూడా నా ఏమైతే అదే. దీని మీద ఏదో కోట్లు సంపాదించాలా లేకపోతే ఇంకేదో చేయాలనేది కాదు, ఇంకా అదర్ ఫీల్డ్లలో నాకు వస్తాయి. ఇది లోక కళ్యాణం ఒకటండి, అందరి బంధువుగా ఉంటే ఆ అనుభవం వేరే, అనుభూతి వేరే ఉంటుంది. అదే కోరుకుందాం, ఏముంది. మళ్ళీ కలుద్దాం. నమస్తే. మళ్ళీ ఇంకొకసారి మీ దాత్రి టీవీకి మరి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ విషయాన్ని చాలామందికి తెలిసి నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళు కావచ్చు, ఒక రకరకాల నిస్సహాయ స్థితి అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిస్సహాయ స్థితిలో ఉంటారు, ఆర్థికపరమైన నిస్సహాయ స్థితిలో ఉంటారు, కుటుంబ పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉంటారు. అట్లాంటి వాళ్ళందరికీ హెల్ప్ కావాలని కోరుకుందాం. మీరు కూడా అట్లాంటి వాటికి ఏదైనా ఉన్నప్పుడు కంట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే ఏదైనా ఉండేది, మీరు కూడా ఒక ఛానల్ ద్వారా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మీరు కూడా చేయండి. నా సహకారం ఉంటుంది, కలిసి పనిచేద్దాం, ఏముంది. ఏంటంటే ఇప్పుడు నా గురించి నలుగురికి తెలవటం ముఖ్యమే. ఇప్పుడు మీ ద్వారా తెలిసిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి న్యాయం చేయటం రెండు ముఖ్యమే. ఇట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద గ్రేట్ థింగ్. ఒక సామాజిక అంశం మీద మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్స్ టు వన్స్ అగైన్ మీ దాత్రి టీవీ, ఎస్పెషల్గా మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కీప్ వాచింగ్ దాత్రి టీవీ.